నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా నాన్నతోని ఇబ్బందులు పడి. ఏమైంది? ఏమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఏ రోజు ఒక రోజు చూసుకున్నది లేదు. ఖాళీ ఉన్నాడు అంటే ఉన్నాడు. లేడు అని దేంట్లోనన్నా రాపిద్దాము అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న లేకుండా బతకడం కష్టం, పేరు లేకుండా. ఏంటి ఇంట్లో సరుకులు చూడడు, ఇంట్లో చూడడు అనే ఏం చూడడు. లేడు అని రాయించేసుకుందాం అనుకుంటున్నారా? మరి వదిలేయచ్చు కదా, మీ అబ్బాయికి అసలు నచ్చలేదు మీ ఆయన. ఈయన కోసమే నేను వదిలేయలేదు. అంటే ప్రపంచం గురించి నాన్న కావాలని నువ్వు వద్దు అంటున్నావు, తండ్రి ఉండటం తప్పదని ఆవిడ అంటుంది. మరి ఎలా? బనికిదాని తండ్రి ఉండి ఎందుకు సార్? 3 ఎకరాల పొలం ఇచ్చారు. 3 ఎకరాల పొలం ఇస్తే ఉన్నాయా, ఆర్థికర్పూరం అయిపోయినాయా? అది తీసుకెళ్లి ఉంచుకున్నాంకి ఇచ్చాడు. మేము ఏది మీ డాడీ వేరేటోళ్ళతోని బండ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పిళ్ళు. ఫస్ట్ టైం మీ డాడీ క్యారెక్టర్ గురించి ఈ పద్ధతిలో వింటాం ఫస్ట్ టైం నీకు. ఫస్ట్ టైం. కానీ వీళ్ళ ఎఫ్ఐఆర్ 10 years నుంచి నడుస్తుంది. కదా అబ్బాయి సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, నాన్న అన్న పేరు లేకపోయినా పర్లేదు అన్నట్టు ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. నువ్వు మాత్రం బలవంతంగా ఆ నాన్న అన్న పేరు నీకు ఉండాలని రుద్దుతున్నావు. ఎంత నరకం చూసుంటాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు. ఆవిడ నువ్వు భర్త అని చెప్తుందంటగా ఊరంతా. భార్య దగ్గర మనకి సుఖం లేదు అప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక వస్తువును మనం బయట ఎక్కడ కొనాలంటే దానివల్ల మనకి యూజ్ ఉంటేనే మా వస్తువు మనకి పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ వస్తువా? ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈవిడ? 10 years మేడం. బాగా ఉపయోగం ఉందా ఆవిడ వల్ల? సపోర్ట్ గా నిలుస్తుంది మేడం. ఎవరు ఏవి సపోర్ట్ అంటే ఏంటయ్యా నాకు తెలియక అడుగుతాను. భర్తకి సుఖం నీ అంటే 20,000 ఆవిడకి ఇస్తున్నావు, ఆవిడ నీకు సపోర్ట్ ఏంటి? పడిపోతూ ఉంటే కనుక లేపుతా ఉంటుందా? సుఖం అంటే ఏంటి? భర్త వచ్చినప్పుడు కనీసం ఆమెకి మనకి మంచి చెడు చూడాల్సింది బాధ్యత వరకు ఉంది. కాదయ్యా, నువ్వు ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళిపోతావు, డబ్బులు ఇవ్వవు, వాళ్ళని బూతులు తిడతావు, కొడుకును కొడతావు, ఆవిడని కొడతావు, నీకు రెస్పెక్ట్ కావాలా? మీ దగ్గర మామూలుగా ఉంటాడు, తాగి అక్కడికి వెళ్తాడు. అక్కడ లేదన్నాడు సుఖం, నిన్ను ఇమ్మన్నాడా సుఖం? ఎందుకు నువ్వెందుకు ఇవ్వటం? ఆయనకి తోడు కావాలని అన్నాడు, నాకు తోడు కావాలని నేను దగ్గరికి జారదీసిన. భార్యని పిల్లల్ని అయితే వదిలేయమని చెప్పలేదు సార్ నేను. నువ్వు 3 ఎకరాలు ఏదో పొజిషన్ తీసుకున్నావంట, ఎక్కడ ఆ పేపర్లు ఏం చేసుకుంటావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలా? ఆవిడ స్త్రీధనం అది. మేడం నేను కూడా అడగలేదు, అది నాకు తెచ్చి అని నేను అడగలేదు. నా పుట్టినరోజు రోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని ఆ పేపర్లు తీసుకొచ్చి ఇచ్చిండు మేడం. ఆ పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే అది 30 లక్షలకో ఏమో తాకట్టు పెట్టేసిన. ఏంటి బర్త్డేకి ఇచ్చాడా? ఇక్కడికి ఎందుకు వచ్చినాను? మేము పిలిస్తే వచ్చారు. ఒక కేసు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాంగా. ఎవరతను? ఇంతకు ముందు నీ బైక్ రైడర్. చెప్పు ఎవరు? మా ఆయన మేడం, మా ఆయన మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.